అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మీకై మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి వైద్య చికిత్సా విధానాలు ఏంటి, వీటితో పాటు ఈ సెక్స్కు సంబంధించి శృంగారపరమైనటువంటి రతికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి అనుమానాలు, అపోహలు ఎలా ఉంటాయి, వాటిల్లో వాస్తవాలు ఎంత మొదలు వివరాలు కూడా తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరికొంత సెక్స్కు సంబంధించినటువంటి విజ్ఞానాన్ని తెలియజేస్తూ వెల్లుల్లిని పురుషులు సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఎలా వాడుకోవాలో కూడా మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఇక్కడ శృంగారపరమైనటువంటి అంశాల గురించి మనం ఆలోచించుకున్నట్లయితే జీవధర్మాల్లో భాగంగా, శారీర మానసిక ధర్మాల్లో భాగంగా స్త్రీ పురుషులు ఇరువుల్లో కూడా సెక్స్ కోరికలు కలగడం చాలా సర్వసాధారణం. కానీ దేహ నిర్మాణాల్లో స్త్రీల పద్ధతులు ఒక రకంగా ఉంటాయి, పురుషుల్లో పద్ధతులు ఒక రకంగా ఉంటాయి. పురుషుల్లో ఈ యొక్క సెక్స్ సంబంధించినటువంటి విషయాల గురించి మనం ఆలోచించినట్లయితే చాలా ఉద్రేకానికి గురయ్యేటువంటి పరిస్థితి ప్రకృతి పురుషులకు కల్పించింది. స్త్రీలలో అంత తారాస్థాయికి అంత త్వరగా ఉద్రేకం రాదనమాట. అది దేహధర్మాల్లో సృష్టిలో సర్వసాధారణటువంటి ప్రకృతి ఆ విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. పురుషులు అందమైనటువంటి అమ్మాయిని చూసినా, కోరిక కలిగిన, అదేవిధంగా ఆ అమ్మాయి మీద ఆసక్తి కలిగిన, మాట్లాడిన, ఊహించిన, స్పర్శించిన చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే మిరపకాయల, దొండకాయల వేలాడేటువంటి పురుషాంగము వెంటనే తంబించి గట్టిగా తయారైపోయి రక్త ప్రసరణ బాగా జరిగి ఉద్రేకానికి గురయ్యి వెంటనే ఆ యొక్క సంభోగానికి లేదా సెక్స్కి సిద్ధపడి సెక్స్ కోరికలు, కామ కోరికలు విపరీతంగా కలిగేటువంటి పరిస్థితి పురుషుల్లో ఉంటుంది. ఇది ప్రకృతి ధర్మం. మరి స్త్రీల విషయంలో అలా జరగదు. ఏ విధంగా పెన్నం వేడెక్కితే కానీ పెసరట్టు, మినపట్టు ఇలాంటివి తయారు కావు, అదేవిధంగా బాణలిలో పోసినటువంటి నూనె బాగా వేడైతే కానీ ఈ గారెలు, పూరీలు ఇలాంటి పదార్థాలు తయారు కావు. అదేవిధంగా స్త్రీ శారీరకంగా, మానసికంగా తారాస్థాయికి, ఉద్రేకపడే స్థాయికి కామనాడులు తీసుకురావాలంటే కొంచెం సమయం అవసరం. ఎలాగంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు పురుషుడు చాలా త్వరగా ఉద్రేకానికి గురవుతాడు, కానీ స్త్రీ ఆ విధంగా ఉద్రేకానికి గురవడం జరగదన్నమాట. మరి స్త్రీకి వివిధ రకాలైనటువంటి ప్రక్రియల ద్వారా, అంటే ఫోర్ ప్లే ప్రక్రియ ద్వారా కామనాడులను ఉద్రేకపరిచి మనస్సుని సెక్స్కి భాగస్వామి సంసిద్ధం చేయాలన్నమాట. ఈ యొక్క పరిస్థితుల్లో కామనాడులు సర్వభాగాల్లో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ముఖ్యంగా స్త్రీల యొక్క నుదుటి భాగము, అదేవిధంగా ముక్కు, పెదాలు, చెంపలు, తలలో ఉన్నటువంటి కేశాలు ఇలాంటివన్నీ సున్నితంగా ఆ భాగాలను స్పర్శించడము, ముద్దాడము ఇలాంటి పరిస్థితుల ద్వారా స్త్రీకి ఉద్రేకం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా బొడ్డు భాగము, జననాంగ భాగము, నడుము భాగము, వీపు భాగము, ఇలా కాళ్ళు ఇలాంటివన్నీ కూడా స్పర్శ చేత, ముద్దాడడం చేత, ఇతర ఈ ఫోర్ ప్లే ద్వారా ఈ కామనాడులు ఉద్రేకం చెంది స్త్రీ కూడా సెక్స్కి సన్నద్ధమవుతుందన్నమాట. మరి అలాంటి పరిస్థితుల్లో ఇద్దరూ సంసిద్ధమైనప్పుడే ఇద్దరికి కూడా చాలా తృప్తికరమైనటువంటి శృంగార జీవితం కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇందులో ఎవరిలో అంటే ముఖ్యంగా పురుషుడు చాలా త్వరపడి తన కోరికను వెంటనే ఆ నియమబద్ధంగా నియంత్రణలో ఉంచుకోలేక సంసిద్ధపడి సెక్స్ కార్యక్రమం ముగించేసరికి తర్వాత స్త్రీలకు క్రమక్రమంగా ఆ సెక్స్ కోరికలు, కామ ఉద్రేకం పెరుగుతుంది. కాబట్టి ఆ సందర్భం వచ్చేసరికి పురుషుడు నిర్వీర్యమైపోయి నీరుగారైపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ బంధము చాలా నిరుత్సాహకరంగా, దాంపత్య జీవితం కూడా చాలా నిరుత్సాహంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇద్దరూ సెక్స్కు సమాయత్తమైనప్పుడే సెక్స్ కార్యక్రమం దీర్ఘకాలం పాటు సుదీర్ఘంగా చేయడం వల్ల చాలా సంతృప్తికరమైనటువంటి ఆనందము, జీవిత అనుబంధము కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి
పురుషుల్లో ఆ విధంగా ఉంటుంది, స్త్రీలలో ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా సెక్స్ విజ్ఞానంలో ప్రతి ఒక్కరూ తెలుసుకున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి విషయాలన్నమాట. మరి పురుషునికి సంబంధించి సెక్స్ పరమైనటువంటి, శృంగారపరమైనటువంటి, రతిపరమైనటువంటి అంశాలను బాగా పెంచేందుకు, అంటే సెక్స్ కోరికలు పెంచేందుకు, అంగాన్ని దృఢత్వం పెంచేందుకు, దృఢత్వం పొందినటువంటి స్తంభించినటువంటి అంగము చాలాసేపు అలాగే ఉండేందుకు, అదేవిధంగా స్ఖలనంలో కూడా శీఘ్రస్ఖలనం కాకుండా ఉండేందుకు, చక్కటి భావప్రాప్తి కలిగేందుకు, వీటన్నిటికి కూడా వెల్లుల్లిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి వెల్లుల్లి పిట్ట కొంచెం కూతగనం అన్నట్లు వెల్లుల్లి వస్తువు, ఔషధము, ఆహార పదార్థం ఒకటైనప్పటికీ అందులో ఉన్నటువంటి విలువైనటువంటి ఔషధ గుణాలు మనం తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకుంటే పొందేటువంటి అనుభూతి అపారం. వెల్లుల్లిని సెక్స్ సమస్యలు కలిగినప్పుడు ఆ యొక్క సెక్స్ సమస్యలను అధిగమించేందుకు ఎలా వాడుకోవాలంటే, అంటే శృంగార సామర్థ్యం పెరగాలన్నా, అంగస్తంభన బాగా జరగాలన్నా, శీఘ్రస్ఖలనం కాకుండా ఉండాలన్నా, భావప్రాప్తి బాగా ఉండాలన్నా, ఇలాంటి వాటి సమస్యలన్నింటి కూడా వెల్లుల్లిని ఎలా వాడుకోవాలంటే రోజు రాత్రిపూట వాడుకుంటూ ఉండాలి. వాడుకునేటువంటి విధానం కూడా ఎలాగంటే, ఉదాహరణకి ఒక 20 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. 20 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఆ వెల్లుల్లి 20 రెబ్బలని ఒక పాత్రలో తీసుకొని అందులో తగినంత స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి కొద్దిగా వేసేసి వేయించేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇంతే. ఈ విధంగా ఒక 20 వెల్లుల్లిపాయలు ఔషధంగా వాడుకున్న తర్వాత మరలా తాజాగా ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకుంటుండాలి. ఈ 20 వెల్లుల్లిపాయల్ని ఆవు నెయ్యితో ఈ విధంగా కొద్దిగా వేయించేసేసి పక్కన పెట్టుకుంటుంటే ఈ వెల్లుల్లిపాయలను నిలువ ఉంచుకొని రోజు రాత్రిపూట భోజనం మొదటి ముద్దలో కానీ, లేకపోతే టిఫిన్ చేసేటప్పుడు టిఫిన్తో పాటు, అంటే రోటీ, చపాతీ ఇలాంటి వాటితో 3 వెల్లుల్లి రెబ్బలు మొదటి ముద్దలో తింటూ ఉండాలన్నమాట రాత్రిపూట. ఇంతే మనం చేయవలసింది. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి యొక్క పద్ధతిలో ఈ వెల్లుల్లిని సద్వినియోగం చేసుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. వెల్లుల్లిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి రసాయన ద్రవ్యాలు ఈ యొక్క సెక్స్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా వెల్లుల్లిలో నైట్రేట్స్ అనేటువంటి ఎక్కువగా ఉంటాయన్నమాట. మరి ఈ నైట్రేట్స్ ఉన్నటువంటి వెల్లుల్లిని మనం ఈ పద్ధతిలో కడుపులోకి వాడినప్పుడు ఆ వెల్లుల్లిలో ఉన్నటువంటి నైట్రేట్లు పురుషాంగం ద్వారా ఆ యొక్క ప్రభావం పనిచేసి నైట్రిక్ ఆక్సైడ్గా మారిపోతుంది అనమాట. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఎప్పుడైతే ఎక్కువైతుందో అప్పుడు పురుషాంగంలో రక్త సరఫరా బాగా జరుగుతుంది. ఎప్పుడైతే రక్త సరఫరా బాగా జరుగుతుందో పురుషాంగం బాగా స్తంభించి చాలాసేపు ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా వెల్లుల్లి ఉన్నటువంటి సల్ఫర్ కూడా ఈ యొక్క సెక్స్ సామర్థ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ వెల్లుల్లిలో ఉన్నటువంటి సల్ఫరు రక్తాన్ని చిక్కపరచకుండా పల్చగా ఉండేటువంటి పరిస్థితిని కలుగజేయడమే కాకుండా రక్త ప్రసరణను కూడా బాగా చేసేందుకు ఉపయోగపడుతుంది. కాబట్టి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, రక్తం పల్చగా ఉండకుండా చేస్తుంది. కాబట్టి ఇలా వివిధ రకాలుగా వెల్లుల్లి ఉపయోగపడుతుంది. కాబట్టి వెల్లుల్లిని ఈ పద్ధతిలో వాడుకోవాలి. ఇంతేకాకుండా నెయ్యిలో ఉన్నటువంటి బిట్రిక్ యాసిడ్ కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను సెక్స్ సామర్థ్యాన్ని పెంచేందుకు పురుషుల్లో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈ ఔషధాన్ని రోజు వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, అన్నీ సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి కూడా ఉండవు. దీంతోపాటు కావాలంటే కొన్నాళ్ల పాటు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరికేటువంటి సర్వసాధారణంగా అనేక మంది వైద్యులు వాడేటువంటి ఒక ఔషధాన్ని కూడా నేను చెప్తాను చూడండి. అది కూడా మీరు తెచ్చుకొని క్షేమదాయకంగా వాడుకోవచ్చు. ఆ ఔషధాలు 2 కలిపి వాడుకోవాలి. ఎలాంటి ఔషధాలు అంటే, మొట్టమొదటిది అశ్వగంధారిష్ట, రెండవది ద్రాక్షారిష్ట. ఈ 2 ఔషధాలు మనకి ద్రవ రూపంలో దొరుకుతాయి, అంటే లిక్విడ్ రూపంలో దొరుకుతాయి. వీటిని తెచ్చుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి 10 ml అశ్వగంధారిష్ట, అంటే 10 ml అశ్వగంధారిష్ట, అందులోనే 10 ml ద్రాక్షారిష్ట, ఈ 2 కలిపితే 20 ml అయింది కదా, ఆ 20 ml నీళ్లు చేర్చేసేయాలన్నమాట. ఈ విధంగా ఈ యొక్క ద్రవాన్ని అంతా బాగా కలిపేసి ఒక ప్రమాణంగా సేవించాలి. రాత్రిపూట కూడా ఆహారం తర్వాత ఇదే పద్ధతిలో 10 ml అశ్వగంధారిష్ట, 10 ml ద్రాక్షారిష్ట, 20 ml నీళ్లు కలిపే సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని కూడా కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత సమర్థవంతంగా, శీఘ్రంగా, వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా, ఇటువంటి చక్కనైనటువంటి అంశాన్ని ఈ సెక్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క టాపిక్లో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.